అబ్బా ఎమ్మెల్యే సార్లంతా కలిసి సర్కార్ కొత్తగా కట్టించే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూసి వచ్చిండ్రు. ఇక గప్పటి సంది నాకు ఒకటే భయం అవుతుంది. గా ఇండ్లను చూసినాక గాళ్ళు కూడా మాకు కూడా గసొంటి ఇండ్లే కట్టియాలి. మా ఎమ్మెల్యే క్వార్టర్స్ కంటే గివే మస్తున్నాయి. ముందుగా మాకు ఇండ్లు ఇచ్చి అటెంక పబ్లిక్కి కట్టిద్దాం అని ఏడపోటీకి వస్తారేమో అని మస్తు భయం అవుతుంది. మరి ఇండ్లను చూస్తే అట్లున్నాయి. హైదరాబాద్ సన్నత్ నగర్ కాడ హైడిహెచ్ కాలనీల కడుతున్న రెండర్రల ఇళ్లను చూస్తందుకు కార్లేసుకొని వచ్చిండ్రు కారు గుర్తు ఎమ్మెల్యేలంతా. పెద్ద మనిషి పోచారం సార్ అయితే ఇండ్ల నక్షం చూసే మస్తు తారీఫ్ చేసిండు. హాగో ఇండ్లను లెక్క పెడుతున్నాడు. మొత్తం 396 ఉన్నాయట. ఏ జల్దిన లోపటికి చూద్దాం పాసారు, జల్దిరా. వారే వా, ఇల్లు ఎంత మంచి కొడుతున్నది. ఇదేమో జగిలి, ఇది బాత్రూమ్. ఇంగ్లీష్ వాళ్ళ పాయికాన్లు కట్టించిండ్రు. గిదేమో అంటారా అటక మీద సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. అవును గన్ని అన్ని మొగోళ్ళే చూడవట్రి. మహిళా ఎమ్మెల్యేలంతా ఎటు పోయిండ్రు? రండ్రెక్కలు రండ్రి రండ్రి. గిదేమో ముంగటి హాలు. ఎంతమంది చుట్టాలు వచ్చినా ఈయనే కూసోబెట్టచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఓ సురేఖక్క రేఖక్క ఇట్రాండ్రి, ముందుగల్లా మనం వంటరని చూద్దాం అని తోలుకపోతున్నది సునీతక్క. గీడనేమో గ్యాస్ పొయ్యి, పక్క పొంటున్న సెల్పులల్లా పోపు డబ్బాలు పెట్టుకోవచ్చు. పైన అటక కూడా పెద్దగానే ఉన్నది అని అనుకుంటున్నట్టున్నారు. మాది కూడా గిట్లనే ఉన్నది కానీ ఇంకా జర్రంతా పెద్దగా ఉన్నది అని అంటున్నట్టున్నది సురేఖక్క. మరి గిల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లున్నాయో చూసిండ్రు కదా, ఎట్లున్నాయో వీళ్ళని అడుగుదాం. పద్మక్క మొదలు నువ్వు చెప్పు, వీటిని చూస్తుంటే ఏమనిపిస్తున్నది? నేను కూడా చాలా సంతోషపడతా ఉన్నాను. మేము కూడా ఎందుకంటే ఇక్కడ చూసిన తర్వాత చాలా సర్ప్రైజ్ అయ్యాము. ఇలాంటి ఇల్లు ప్రతి పేదవాడికి కూడా ఉండాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం. టీవీలలో చూసేటోళ్ళకి కూడా గిట్లనే అనిపిస్తున్నది కదా. దసరా పండగ నాడు సీఎం సార్ వచ్చి పాలు వంగిస్తాడట ఈ ఇండ్లల్లా. ఇక మీ ఎమ్మెల్యేలంతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టియాలో చూసిండ్రు. తొలుసూరి తాప ఒక్కో ఎమ్మెల్యే 400 ఇండ్లు కట్టిస్తారు. కాబట్టి మీ ఎమ్మెల్యేల ఎంబటబడి ఫస్ట్ లిస్టులా మీ పేరుండేటట్టు చూసుకోండి.